చక్కగా దోర బంగారు రంగులో వచ్చేటట్టు వేపుకోవాలన్నమాట. పైన ఫైనల్గా మస్టర్డ్ ఆయిల్ అండి, ఇది మస్త్ అండ్ షుడ్. ఇది కింద నుంచి పై వరకు మొత్తం ఒకసారి స్పూన్తో ఒకసారి కలిపితే, సో పైనుంచి అయితే కొత్తిమీర కొంచెం వేసుకుంటాం. తిని చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అగైన్ ఒక 2 బ్యూటిఫుల్ రెసిపీస్తో వచ్చానండి. మీ అందరికీ తెలుసు నాకు చేపలు అంటే చాలా ఇష్టం కదా. సో నేను పుట్టింది పెరిగింది అంతా కూడా గోదావరి పరిసర ప్రాంతం కాబట్టి మాకు ఎక్కువ చేపలు విరివిగా దొరుకుతాయి. ఇంకా ఎవరు ఎక్కువ తింటారు అంటే బెంగాలీ వాళ్ళు, లేదు అంటే కేరళ మలయాళీస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయి. సో వాళ్ళ దగ్గర కూడా చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ చేస్తారు. సో నాకు తెలిసిన ఫ్రెండ్, బెంగాలీ ఫ్రెండ్ నుంచి తీసుకున్న రెసిపీ అండి. అది నేను కొంచెం మోడిఫై చేశాను మనకు తగ్గట్టుగా. సో ఆ రెసిపీస్ ఏంటి అంటే, ఒకటి చేపలతో పచ్చడి. మీరు విన్నది కరెక్టేనండి. వాళ్ళు చేపలతో పచ్చడి, పులుసు, చారు, పప్పు ఇలా రకరకాలు చేస్తారు, కానీ చాలా బాగుంటాయండి. ఈరోజు చేసేది చేపలతో పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేపలతో బెంగాలీ ఆథెంటిక్ డిష్ అండి. చేపల కర్రీ చేస్తున్నాను, చేపల పచ్చడి చేస్తున్నాను ఈ రెసిపీస్ అయితే. సో ఫస్ట్ రెసిపీ వచ్చి మనకి చేపల పచ్చడి. సో దానికి ఏంటి అంటే, ఫస్ట్ మనం తీసుకున్న చేప ముక్కలు వేపాలన్నమాట. సో మనలాగా బెంగాలీ వాళ్ళు కేజీలు వండుకోరండి. ఒక 2 ముక్కలతోనే చేసుకుంటారు. ఏదైనా నీట్గా పచ్చడైనా, పులుసైనా, కూరైనా. పొద్దున్న సద్దన్నంతో కూడా చేప ముక్క తింటారు. జస్ట్ మస్టర్డ్ ఆయిల్లో వేపేసి ఒక చేప ముక్క, ఆ ఎల్షా అంటాను కదా, అది వేపుకొని పచ్చిమిరపకాయ నంచుకు తినేస్తారు. సో 3 పూటలు వండుకుంటారు కాబట్టి ఒకటే కూర తినరు. 3 పూటలు కొంచెం కొంచెంగా నెమ్మదిగా చేసుకుంటారనమాట, రకరకాల వెరైటీస్. నేను కూడా ఒక 2 ముక్కలే చేస్తున్నాను పచ్చడి. అది చక్కగా నలుగురు తృప్తిగా తినచ్చండి అన్నం. సో నాకు ఈ రెసిపీస్ ఎలా తెలిసాయి అంటే, మాకు ఒక బాబీ ఉండేదన్నమాట. బెంగాలీ ఆవిడ ఎవ్రీ రాఖీ పండగకి చైతన్యకి భోజనంకి పిలిచేది. భోజనం పిలిచినప్పుడు ఒక్కసారి భోజనంలో ఈ రెసిపీస్ 2 పెట్టారనమాట. చాలా చాలా బాగున్నాయి. చైతన్య చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో నాకు ఈ రెసిపీ చేసినప్పుడల్లా ఫస్ట్ రాఖీ గుర్తొస్తుంది. ఆవిడ భలే ఇంట్రెస్ట్గా పిలిచేది కదా భోజనానికి. చక్కగా మంచి స్వీట్ చేసి పెట్టేది, ఇలా మంచి రెసిపీస్, వాళ్ళ రెసిపీసే చేసి పెట్టేవారు అనమాట. సో అలాగే ఇది ఆగస్ట్ అంటే పండగలే. రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది, అలా చాలా పండుగలు ఉంటాయండి. శ్రావణ మాసం అంటే ఫుల్ ఆఫ్ ఫెస్టివల్ వైబ్స్. అందరూ పట్టుచీరలు, నగలు చక్కగా కొనుక్కుంటాం, ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొంటాం కదా. అలాగే మీరందరూ ఎలా చేసుకుంటున్నారు ఈ నెలలో పండుగలన్నీ, రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణ మాసం ఇవన్నీ ఎలా చేసుకుంటున్నారు ఏంటో కూడా కమెంట్ చేయండి. సో నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించాను. దీనికి గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మీరు అందరూ అడుగుతున్నారు మీరు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారు, ఎక్కడ తెప్పిస్తారని. నేను కోల్డ్ ప్రెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, ఇది ఇండియా నుంచి వచ్చిందనమాట. నేను ఇది వచ్చి డిస్టా అని వెబ్సైట్లో ఆర్డర్ చేశానండి. వాళ్ళ వెబ్సైట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ అనే కాదండి, చాలా ఐటమ్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో మీకు ఇది ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, అలా రకరకాల వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయకుండా ఒక దాంట్లోనే మీరు అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాసన చాలా బాగుంటుంది, కూరకి ఒక నట్టి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే డిస్టా వెబ్సైట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళ వెబ్సైట్లో 1 lakh ప్లస్ ఐటమ్స్ ఉంటాయండి. ఆల్ ఇండియన్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. 2000 ప్లస్ బ్రాండ్స్ నుంచి అనమాట. సో మీకు ఫారెన్లో ఏదైనా దొరకదు అని అనుకున్నది ఏ ఐటమ్ అయినా సరే వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేస్తే ప్రతిదీ దొరుకుతుందండి. ఆయుర్వేదిక్ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, ఇంట్లో యుటెన్సిల్స్, బ్రాస్ ఐటమ్స్, అలాగే బట్టలు. నేను ఇప్పుడు వేసుకున్న కుర్తీ కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకునేది అనమాట, డిస్టాలో ఆర్డర్ చేసిందే. సో చాలా బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, డెలివరీ కూడా వితిన్ 3 to 5 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రీ షిప్పింగ్. 3 పీస్ సెట్ కూడా నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశానండి. ఇది ఏంటి అంటే కింద కాపర్ బాటమ్ వస్తుంది. మీరు సర్వింగ్ డిష్ లానే యూస్ చేయొచ్చు, పొయ్యి మీద పెట్టుకొని ఏదైనా చేయాలన్నా చేసుకోవచ్చు. నేనైతే పాలు కాస్తానండి, పెరుగు తోడు పెడతాను. అలాగే అన్నం సర్వ్ చేయడానికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాటికి బాగుంటుంది కదా, చక్కగా వేడిగా ఇలా చూడడానికి బాగుంటుంది, రన్ టైంలో పెట్టడానికి కదా అన్నట్టు నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది 3 సైజుల్లో, ఇది ఒక సైజు. ఇలా రసం, సాంబార్ ఏదైనా వేసి నీట్గా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇదొకటి. చుట్టాలు వచ్చినప్పుడు పెరుగు కూడా ఇందులోనే తోడు పెట్టుకున్నాం అనుకోండి, 3 కూర, పప్పు, చారు, పెరుగు 3 పెట్టుకోవడానికి వస్తుంది అని చెప్పి నేను ఇవన్నీ ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్యూచర్లో నేను డైనింగ్ టేబుల్ కొందాం అనుకుంటున్నాను అనమాట. సో వాటికి బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇలా ఆర్డర్ చేసుకున్నాను. సో పండుగ వచ్చింది కాబట్టి మీకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి అందులోంచి. సో ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా మన డిష్ స్టార్ట్ చేసేద్దాం. సో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. మీరు నాన్ స్టిక్ యూస్ చేసినా పర్వాలేదు, చేప ముక్కలు వేపాలి కదా, సో స్టిక్ అవ్వకుండా వేపుకునేలా చూడండి. నా దగ్గర నాన్ స్టిక్ అయితే లేవన్నమాట, ఉన్న దాంట్లోనే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అంతే, ఏం పర్వాలేదు. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లోనే పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఆయిల్ అయితే కాలింది కదా, సో ఇప్పుడు ఇందులో అయితే చేప ముక్కలు పెట్టుకుందాం. సో మర్చిపోయానండి మీకు చెప్పడం, చేప ముక్కలు లాస్ట్లో వేపుకుందాం. దానికి ముందు వేపుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఉప్పు కారం కావాలి, దాంతోపాటు ఉప్పు కారం పసుపుతో పాటు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, 2 చేప ముక్కలు అంటే అరౌండ్ 150 grams చేప ఉంటుందండి. సో దానికి ఒక మీడియం టు
స్మాల్ సైజులో ఒక 5 వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందండి. ఒక ఉల్లిపాయలో 1/4 పోర్షన్ అనమాట, ఇది 1/4 నిలువుగా చారల కింద కోసుకున్నాను అనమాట. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం చేపల పచ్చడి పెట్టాలి ఆంధ్రాలో అంటే ఇంత నూనెలు, ఇన్ని బోల్డ్ అనే ఐటమ్స్, బోల్డ్ తతంగా ఉంటుంది. అలా కాకుండా ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి. అప్పుడప్పుడు అనుకుంటున్నాం కానీ ఒక 3 to 4 days నిల్వ ఉంటుంది అనమాట. సో ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. రుచి అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఒకేసారి చేయకూడదు అనమాట, ఒకటి వేపుకోవాలి. సన్నగా ఇనులుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఫస్ట్ వేపేసుకుందాం. కొంచెం రేకలుగా మనం బిర్యానీ ఆనియన్స్ వేస్తాం కదా, అలాగా విడగొట్టుకొని వేసుకోండి. కొంచెం బ్రౌన్ ఆనియన్లా రావాలి. సో ఇది నెమ్మదిగా ఓపిక్గా కొంచెం వేయించుకోవాలన్నమాట, బ్రౌన్గా రావాలి. పచ్చడి అన్నాం కదా అని చెప్పి మిక్సీలో గ్రైండర్లో అక్కర్లేదండి, చేత్తో చేసుకోవచ్చు. కానీ కొంచెం ఇలా రోల్లో చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటాయి. వీళ్ళు బొర్తాస్ అని చేస్తారనమాట, రొయ్యలతో కూడా చేస్తుందండి. అది కూడా మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తాను. చిన్న రొయ్యలు తెచ్చి చాలా చాలా బాగుంటుంది. అది కూడా మీకు ఎప్పుడైనా చెప్తాను. అంత బాగుంటుందో, యూనిక్ ఫ్లేవర్. మనకి చిన్నప్పటి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు ఈ ఫ్లేవర్తో అలవాటు కదా, అసలు అవన్నీ ఎయ్యరు వాళ్ళు. చాలా కొత్తగా ఉంటుంది అనమాట. దట్టు నాకు చేప అంటే చాలా ఇష్టం. అప్పుడు ఏదైనా కొత్త ఐటెం నాకు బాగుంటుంది అని అనిపించింది తీసుకొచ్చి ఇచ్చేది. ఆ రొయ్యల పచ్చడి కూడా చాలా చాలా బాగా తినేవాడు చైతన్య అనమాట. నేను ఖచ్చితంగా మీకు అది కూడా షేర్ చేస్తాను. చాలా బాగుంటాయండి. నేను అనుకునేదాన్ని ఫస్ట్లో వీళ్ళు చేపతో చారు పెట్టుకుంటారా అని. టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. సో అలా ప్రతి కుజిన్లో వాళ్ళ డిషెస్ మనకి కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలన్నమాట. ఇది ఉంటుంది, ఇది వేస్తారు, అదే వేస్తారని కాకుండా కొంచెం టేస్ట్ ఆస్వాదించడం మొదలు పెట్టామనుకోండి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నెమ్మదిగా బ్రౌన్ షేప్లో వేగుతున్నాయి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎండుమిరపకాయలు. ఇవి కూడా ఒక్క నిమిషం ఇలా వేగాలన్నమాట, మంచి వాసన రావాలి. ఎండుమిరపకాయలు అయిపోయినాయి. వెల్లుల్లిపాయ చిన్నవే తీసుకోండి. ఒకవేళ మీడియం సైజులో ఉన్నాయంటే ఒక 2 ముక్కల కింద చాప్ చేయాలి. ఇవి కూడా బ్రౌన్గా లేత బ్రౌన్ కలర్ రావాలి. సో వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి బ్రౌన్గా. ఇందులో లాజిక్ ఏంటి అంటే ఎక్కువ ఏది ఆపకూడదు, అన్నీ కూడా సరైన పదుల్లో ఉండాలి. ఎక్కడ ఏది మాడినట్టు వాసన కూడా రాకూడదు. ఇవి కూడా చక్కటి పదుల్లో వేగాయి. ఫైనల్గా ఇదే ఆయిల్లో చేప ముక్క 2 ముక్కలు చేస్తున్నానని చెప్పాను కదా, ఈ 2 ముక్కలు వేసుకోవాలి. ఫిష్ అయితే వేగుతుందండి. మనం ఎప్పుడు రొటీన్గా పులుసులు కూరలో చేసుకుంటాం కదా, ఏదైనా నోటికి కారంగా రుచిగా తినాలి, కొత్తగా తినాలి అని అనుకుంటే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట. నలుగురున్నా అనుకోండి, నలుగురికి 2 చేప ముక్కలు పక్కన పెట్టుకోండి. 1 kg 2 kgలు తెచ్చుకుంటాం కదా, అందులో ఒక 2 చేప ముక్కలు తీసుకొని ఇలా పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, అందరికీ ఫస్ట్ ముద్దలోకి 2 ముద్దలు తినడానికి వస్తుంది. నోటికి కమ్మగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో 2 చేప ముక్కలు అయితే ఇలా వేపుతున్నాను కదా. ఇన్ జనరల్ బెంగాలీ వాళ్ళు అయితే పసుపు ఉప్పు జస్ట్ ముక్కలు పట్టించి వేపేస్తారు. నా దగ్గర చేప నేను ఆల్వేస్ మ్యారినేట్ చేసి ఉంచుకుంటాను. సమయాన్ని ఎక్కువ తింటాడు చేప. నేనేం చేశానంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే ఎక్కువ. బెంగాలీ వాళ్ళు అది వేయరనమాట. సో పర్వాలేదు, జస్ట్ ముక్కలకి కొంచెం అంటుతుంది అంతే అనమాట. మీరు ఆథెంటిక్గా చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్కిప్ చేసేయచ్చు. ఈ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి, చక్కగా దోర బంగారు రంగులో వచ్చేటట్టు వేపుకోవాలన్నమాట. ఈ పచ్చడికి ఇంకా చాలా మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉంటాయి. అది వేసాక ఇంకా టర్న్ అవుట్ అవుతుంది అనమాట. ఇప్పుడు పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాబచ్చా, కానీ ఏది కూడా ప్రొఫెషనల్గా ఏం దంచేయక్కర్లేదు. ఓకే, అలాగే చేప వేగుతున్నప్పుడు కింద మసాలా ఎక్కువ ఓవర్ బ్రౌన్ అవ్వకుండా నేను తీసి పక్కన పెట్టాను, అది కూడా వేసేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయల కారం సరిపోదు, కొంచెం పచ్చికారం. ఇప్పుడు వరకు మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు, చేప ముక్కలు ఒక్కలకే ఉన్నాయి. సో దీనికి కావాల్సినంత సాల్ట్ మొత్తం మనం వేసిన మిక్చర్ అంతా కలిసేలాగా దంచుకోవాలన్నమాట. మెత్త పేస్ట్లా ఉండకూడదు, మరీ ఎంత బరకగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో ఇలా మనకు ఆ వేపుకున్న ముక్కని డీబోన్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి, వంజరం కాబట్టి మీరు ఏం కష్టపడక్కర్లేదు. ఒక సెంటర్ బోన్ తీసేస్తే అయిపోయింది. మనం ఎలాగ రోట్లో వేసి దంచుతాం. సో మనం నెమ్మదిగా ఇవన్నీ తీసేసుకోవడమే. ఇందులో స్కిన్ పడేయాలా, ఫ్యాట్ తీసేయాలా ఏం లేదండి, అదే ఫ్లేవర్ ఏజెంట్స్ అనమాట. సో ఏది తీయక్కర్లే, ఒక్క సెంటర్ బోన్ తప్పితే. ఒకసారి డీబోన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేశారనుకోండి, ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తీసేయండి. సో మొత్తం అంతా ఇందులో వేసేస్తున్నాను. పైన ఫైనల్గా మస్టర్డ్ ఆయిల్ అండి, ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది మన డిష్ని వేరే లెవెల్లో హైప్ చేస్తుంది. ఒక స్పూన్ నిండా వేసుకోండి చాలు. మీరు ఆయిల్ ఎక్కువైపోతుందని ఏం అనుకోకర్లేదు, అన్నంలో కలవాలి కదా. మీకు ఆయిల్ లేకపోతే పొడి పొడిగా ఉండి మీకు కలవదనమాట. మీకు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళకి సీ ఫుడ్ లవర్స్ అయితే ఇది ఒక్కసారి పరిచయం చేయండి, మిమ్మల్ని మర్చిపోరు అసలు. కింద నుంచి పై వరకు మొత్తం ఒకసారి స్పూన్తో ఒకసారి కలిపితే బాగుంటుంది అనమాట. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చు. చూసుకొని కారం సరిపోతే, ఉప్పు సరిపోతే వేసుకోండి.
మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కానీ 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు అంతకుమించి వేసుకోకూడదు. సరిపోతుంది మీకు 2 చేప ముక్కలకి, అంతకుమించి అవసరం ఏమి ఉండదు. కారాలు ఉప్పులు మన ఇష్టం అండి. మన తెలుగు వాళ్ళందరూ కూడా కారాలు ఉప్పులు ఎక్కువ తింటాం. సో కారాలు ఉప్పులు ఎక్కువ వేసుకుంటాం. వాళ్ళు కొంచెం స్వీట్ సైడ్ ఇష్టం, సో వాళ్ళు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారనమాట. స్వీట్ రావడానికి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు. అలా మన టేస్ట్ తగ్గట్టుగా మనం బ్యాలెన్స్ చేసుకోవడమే. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మరి వీటికి కూడా సరిపడా కొంచెం ఉప్పు కారాలు పడతాయి. అదంతా చూసుకొని ఒకసారి మళ్ళీ దంచేసుకుంటే అయిపోయినట్టే. చూసారా, మా బుల్లి రోల్కి తగ్గట్టుగా మేము బుల్లి పచ్చడి చేసుకున్నాం. ఒక్కసారి అంతే, ఎక్కువ నలిపే అక్కర్లేదు, వాటర్ వచ్చేస్తుంది అందులోంచి మళ్ళీ. ఇప్పుడు మనం చేసుకున్న పచ్చడిలో చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, రా ఆనియన్స్ ఉంది, వెల్లుల్లిపాయ ఫ్లేవరు, మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవరు, చేప ఫ్లేవరు, కాంబినేషన్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. కొందరు వడియాల్లా చేసుకుంటారు, కొందరు రౌండ్ బాల్స్లా పెట్టుకుంటారు. అది ఒక్క ముద్ద అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అలా మీకు సైజు మీ ఇంట్లో తగ్గట్టుగా మన సైజులు మనకి ఎంత సైజులో కావస్తే ఆ సైజుల్లో రౌండ్ బాల్స్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వంట తింటాం కదా మనం, అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. సో ఈజీగా ఒక 6-7 మంది తినేయచ్చు అనమాట. సో ఇది ఒక సైడ్ డిష్ వాళ్ళది. సో మనం ఎలాగ రోటి పచ్చళ్ళు చేసుకుంటాం, వాళ్ళ పచ్చళ్ళు చేపలతో రొయ్యలతో చేసుకుంటారు. రొయ్యలతో ఇంకొంచెం డిఫరెంట్ అండి, అది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. నాకు అప్పట్లో బెంగాలీ డిషెస్ చాలా అలవాటు అయినాయి. మీకు ఇప్పుడు కర్రీ కూడా చూపిస్తాను కదా, అది కూడా అల్టిమేట్గా ఉంటుంది. కొత్తదనం అండి, ఎప్పుడు మనం చేసుకుని తింటాం అనే బాగుంటాయి, చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఇంకేదైనా కొత్తగా తిందామా, బెంగాలీ రెస్టారెంట్కి వెళ్దామా, లేకపోతే పంజాబీ వాళ్ళ రెస్టారెంట్స్కి వెళ్దామా ఇలా అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి డిషెస్ అన్నీ బయటికి తీసామనుకోండి మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. పెరుగన్నం, పొద్దున్న సద్దన్నం ఏమైనా తిన్నా, ఎప్పుడైనా పెరుగన్నం తింటే అందులోకి నంచుకోవడానికి బాగుంటుంది, వేడివేడి అన్నంలో బాగుంటుంది. సో వాళ్ళైతే అలా తింటారనమాట. సో వేడివేడి అన్నం పెట్టానండి ఆల్రెడీ. సో నెక్స్ట్ డిష్ చేసేలోపు ఇది చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది చేతి వాసనకి. సో నేను తినకుండా అయితే ఆగలేకపోతున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఒక వండ పెట్టుకొని ఇందులో నెయ్యి ఫ్లేవర్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ రావాలి. ఇది కలుపుకొని అబ్బా, ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవరు, మధ్యలో రా ఆనియన్స్, ఫిష్ ఫ్లేవరు అల్టిమేట్గా ఉంది అసలు. అస్సలు ఆగలేకపోతున్నాను. పాపం కెమెరా వెనకాల చైతన్యకి ఇంకా నోరు ఊరుతుంది. సో 2 minutes బ్రేక్ తీసుకొని తినేసి నెక్స్ట్ డిష్ వచ్చేస్తాను. అది ఇంకా బాగుంటుందండి, అల్టిమేట్గా ఉంటుంది. స్టే ట్యూన్. అసలు నోటికి ఒక మంచి హార్మోని అండి. ఆ ఫిష్ పికెల్ మట్టుకు చాలా చాలా బాగుంది, చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ డిష్ అని చెప్పాను కదా. సో సెకండ్ డిష్కి ఫస్ట్ మెయిన్ థింగ్స్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మన చేప ముక్కల్ని కొంచెం వేపుకోవాలండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక మసాలా పేస్ట్ కావాలి, మిక్సీ అయినా చేసుకోవచ్చు, దంచైనా దంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆ రెండో రెడీగా ఉంటే చిటికలో చేసుకోవచ్చు, 5 minutes అనమాట కర్రీ. సో నేనైతే చేపలు వేపుతూ ఉంటాను, చైతన్య అయితే మసాలా నూరుతాడనమాట. బెంగాలీ వాళ్ళు అయితే ఆథెంటిక్గా వాళ్ళు అంత కూర మస్టర్డ్ ఆయిల్తో చేస్తారు, కానీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. మన ఎన్వైరన్మెంట్, మన ఆంధ్ర తెలంగాణ ఎన్వైరన్మెంట్ అంతా వేడిగా ఉంటుంది. సో మనకు అంత సూట్ అవ్వదు అనమాట. సో టూ మచ్గా కూడా ఉంటుంది మనకి. సో నేను అందుకు వేపడం అంతా, తాలింపు అంతా కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. సో లాస్ట్లో ఫ్లేవర్కి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తాను అంతే అనమాట. నేను ప్రిడామినెంట్గా మస్టర్డ్ ఆయిల్తో చేయట్లేదు. సో నేను చేప ముక్కలన్నీ వేపడం కూడా గ్రౌండ్నట్ ఆయిల్తోనే వేపుకుంటాను. ఇందాక చేప ముక్కలు వేపాం కదా, అదే బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి వేపుతాం. బుర్ర ఫ్లేవర్ ఎందులోనైనా పులుసులో కానీ గిర్రలో కానీ బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ అంతా దిగి మీకు చేప అరోమా వస్తుంది. బుర్ర వేయించను, ఓన్లీ ముక్కలే వేయిస్తాను అనమాట. ఒక 10 నిమిషాలు అటు ఇటు, బాగా బంగారు రంగు రావక్కర్లేదు. మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్నీ ఒక గోలో వేపేసుకుందాం. ఇందులో మసాలా కూడా అగైన్ మనకు సంబంధించి ఏమి ఉండవండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, ధనియా జీలకర్ర పౌడర్లు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. కొత్తగా ఉంటుంది బేస్. సోరన్ మచ్చ అనేదో అంటారనమాట రెసిపీ పేరు. సో అదేంటి అంటే దానికి ఒక మసాలా తయారు చేసుకోవాలి. అందులో 3 ఇంగ్రీడియంట్స్, ఒక 4 వెల్లుల్లిపాయ రేకలు, ఒక 4 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న ఒక పెద్ద టీ స్పూన్తో వేసుకున్న మస్టర్డ్ సీడ్స్. ఇలా మీకు వీలుంది, రోల్లో టైం ఉంది అంటే రోల్లో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. లేదు అంటే మిక్సీ వేసేసుకోవచ్చు. నేను మెత్తగా చేసుకోవాలన్నమాట ఏదైనా సరే. సో చేపలు ఇలా వేపుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్క ముక్క తీసేసుకొని ఇంకా కూర స్టార్ట్ చేసేసుకుందాం. చైతన్య మసాలా నూరేలోపు మనకి కూరకు సంబంధించి అన్నీ చేసేసుకోవచ్చు అండి. ఏం లేదు, ఉల్లిపాయ
పచ్చిమిర్చి, టమాటో ఈ 3 వేగాలంతే. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను అదే ప్యాన్లో. ఇంక అది వాష్ కూడా ఏం చేయక్కర్లేదు. మనం ఉల్లిపాయలు వేయగానే అదంతా ఉల్లిపాయలోకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1.5 ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్. ఇది మస్టర్డ్ సీడ్స్ కదండి, దంచుతుంటే ఒక ఎరోమా వస్తుంటుంది. ఆహా, అసలు ఎరోమాకే అసలు చేపల కూర ఎప్పుడెప్పుడు తినేయాలని అనిపిస్తుంటుంది అనమాట. దాంతోపాటు చిల్లీస్ కూడా వేస్తాం కదా, మన టేస్ట్ బడ్స్కి భలే ఉంటుంది. తెలుగు వాళ్ళ టేస్ట్ బడ్స్కి కారంగా భలే తగులుతూ ఉంటుంది అనమాట. నాకు బేసిక్గా కొత్త డిషెస్, కొత్త కుజిన్ ఏదైనా ట్రై చేయాలని అని అనిపిస్తాయి అనమాట. నాకు లక్కీగా ఏంటంటే చైతన్య చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఏ డిష్ చేసినా చాలా బాగుందని తింటాడు అనమాట. నెక్స్ట్ టైం అమ్మో ఇది చేస్తే తినడా అని భయం లేదు. సమయాన్ని కూడా అంతే. సో అట్ ద సేమ్ టైం ఇద్దరం ఇక్కడ ఇంట్లోనే కాదండి, బయటకి ఎక్కడైనా ట్రావెల్ చేసినా సరే ఆ ట్రావెల్ని వాళ్ళ కల్చర్ని చూస్తూ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఏముంటుంది, ఇప్పుడు టర్కీ వెళ్తాం అనుకోండి, ఏదైనా కంట్రీస్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫుడ్ ఏం తింటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ లోకల్ రెస్టారెంట్స్లో ఏం దొరుకుతాయి. నేను అస్సలు అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్స్ ఎత్తుక్కోమండి. అస్సలు ఇండియన్ రెస్టారెంట్స్ జోలికి కూడా వెళ్ళాం అనమాట. అంటే మనం అక్కడికి కూడా వెళ్ళి పప్పు టమాటా కావాలి, అక్కడ కూడా ఆవకాయ పచ్చడి కావాలి, పులుసు కావాలి అంటే ఇంక మనం బయట రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పుడు చూస్తాం. సో దొరుకుతాయో లేదో తెలీదు. సో బేసిక్గా ఏంటంటే మేము బయటకు వచ్చామంటే బయట ఫుడ్ అనమాట. సో అలా రకరకాల ఫుడ్లు మాకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి కొత్త ఏమైనా తెలిసినప్పుడు మీకు మన వాళ్ళకి చూపిస్తే బాగుంటాయి అన్నప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. ఈ డిష్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతాయి కదండి, ఉప్పు పసుపు వేసి వేయించుకుంటాం. అదే వాళ్ళు అనుకోండి షుగర్ వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్వీట్ క్యారమలైజ్డ్ ఫ్లేవర్ ఇష్టం వాళ్ళ డిషెస్. సో మనకు అలా చేస్తే మనకు నచ్చదు, ఆ స్వీట్ వర్షన్ నచ్చదు. సో నేను అదేం చేశాను, సాల్ట్ పసుపు వేసి వేయించుకున్నాను. అలాగే ఎక్కడ ఎక్కువ స్వీట్నెస్ వచ్చేటట్టు ఎక్కువ ఉల్లిపాయలు వేస్తారు. వాళ్ళకి ఎలాగోలాగా ఒక స్వీట్ ట్యాంగీ ఫ్లేవర్ ఎక్కడో రావాలి, క్యారమలైజ్డ్ స్వీట్ ఫ్లేవర్ ఉండాలన్నమాట. సో మనకి ఎక్కడైనా ఏ డిష్ తిన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పైస్ తగలాలి. ఆ స్పైస్ తగలకపోతే మీరు ఎంత గొప్ప డిష్ చేసినా మనకి నచ్చదు. సో తగ్గట్టుగా నేను చిన్నగా మోడిఫైడ్ చేశాను అనమాట, అంతే. పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. ఆ షుగర్ వేయవలసిన ప్లేసెస్ అని తీస్తాను అనమాట, అంతే. సో ఉల్లిపాయలు అయితే బ్రౌన్గా వేగాయండి. వేగిన తర్వాత ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కలు చాప్ చేసి అవి కూడా వేగాలన్నమాట. సో పేస్ట్ అయితే అయిపోయిందండి, చూసారు కదా. మస్టర్డ్ సీడ్, వెల్లుల్లి, పచ్చిమిర్చితో చేసుకున్న పేస్ట్ అనమాట. ఇది కూరలో వేసేసుకోవడమే. ఇందాక ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేసాను కదా, టమాటా కూడా వేగిపోయి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ బెంగాలీ వాళ్ళు అనుకోండి, ఓన్లీ ఆ పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్లో, దాంతో సరిపోతుంది. మనకు సరిపోదు. సో మనకు కావాల్సినది కారం వేసుకోవడం. ఒకసారి నేను 2 సెకండ్స్ ఇలా వేపుతాను, ఇందులోంచి కలర్ బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత నూరుకున్న గుజ్జు అంతా కూడా వేసేసుకోవడమే. ఇది గ్రేవీ ఉడకనివ్వాలి, అప్పుడు ముక్కలు వేస్తాం అనమాట. యూజువల్గా అయితే మనం ముక్కలు వేపం కాబట్టి ఇలా వేసి గ్రేవీతో పాటు వేగిస్తాం. కానీ బెంగాలీ వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ ముక్కలు వేగిపోయి ఉంటాయి. సో గ్రేవీ బేస్ అంతా రెడీ అయ్యే వరకు ముక్కలను యాడ్ చేయాలన్నమాట. కొంచెం వాటర్ వేసి వేయించుకుంటాం. మనం నూరుకున్న రోల్ ఉంది కదా, దాంట్లో ఇంకా చాలా ఉంటుంది కాబట్టి అది ఇవన్నీ కడుక్కొని కొంచెం వాటర్, మన గ్రేవీ ఎంత కావాలో ఆ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు వేగిస్తే గ్రేవీ అంతా ఒక కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. టెక్స్చర్, ఫ్లేవరు అంతా ఒక్కసారి గేమ్ చేంజర్లా ఉంటుంది. పేస్ట్ వేసిన తర్వాత ఇంకా పడుతుందండి వాటరు. సో గ్రేవీ అంతా కొత్త ఉడకాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత, ఒక్క పొంగు వచ్చిన తర్వాత పీసెస్ అన్నీ వేసేయచ్చు అనమాట. ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు పడుతుంది, కొంచెం కారం కూడా పడుతుంది. ఫిష్ పీసెస్ కూడా వేసేద్దాం అనమాట. ఈ బుర్ర కూడా ఉడకడానికి టైం పడుతుంది. ఈ కూర చూసారు కదండి, చాలా ఈజీ పీజీ అనమాట. మసాలాలంతా వేపేసాను. తర్వాత అంతా అయిన తర్వాత వాటర్ వేసి ముక్కలు పెట్టాను కదా, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత పైన మస్టర్డ్ ఆయిల్ కూడా వేసానండి. ఆ ఫ్లేవర్ ముక్కలు కూడా పట్టాలి అని చెప్పి. సో నేను బెంగాలీ కూరని మన తెలుగు వాళ్ళ వర్షన్లో చేశాను. ఎర్రగా చక్కగా మనకు బాగుందనమాట. వాళ్ళది మీకు చూస్తే కొంచెం యోగట్ కర్రీ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు అసలు చిల్లీ పౌడర్ వేయరు కాబట్టి వాళ్ళ బేస్ అలా అనిపిస్తుంది. మన ఏంటంటే ఎర్రగా మన కూర ఎలా ఉంటుంది అలాగే వచ్చింది. చూడండి, కన్సిస్టెన్సీ అయితే నాకు బాగానే ఉందండి. ఓన్లీ పీసెస్ వేసాను అనుకోండి, నేను ఈ పాటికి కట్టేద్దును కూర. కానీ నేను వేసింది హెడ్ పీసెస్ కదా, అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అందులోకి జ్యూసెస్ వెళ్ళాలి. సో అందుకు కొంచెం టైం పడుతుంది. కానీ లేదు, ఓన్లీ పీసెస్తో వండుకుంటే అయితే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. టేస్ట్ బాగుంటుందండి, కొత్తగా ఉంటుంది. కొంచెం ఆవకాయ ఫ్లేవర్ తగిలినట్టుగా
మస్టర్డ్ పేస్ట్ కదా, అలాగే మస్టర్డ్ ఆయిల్ వేసాము. సో ఫ్లేవర్ ఏంటంటే ఆథెంటిక్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొక 5 నిమిషాల నుంచి కట్టేస్తాను. కట్టిన తర్వాత చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు తిన్నాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. అప్పుడప్పుడు కొత్తగా చేసుకోవాలి. మాన్సూన్ సీజన్లో బాగా వర్షాలు ఉన్నప్పుడు ఇలా ఆవకాయ ఫ్లేవర్తో చేపల కూర తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీలో ఎవరైనా అథెంటిక్ ఇండియన్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా డిస్టర్బ్ వెబ్సైట్ చెక్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో 5% డిస్కౌంట్ కోడ్ ఇచ్చాను. అది యూస్ చేస్తే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్గా అయితే మన సెకండ్ డిష్ కూడా అయిపోయిందండి. నూనె అయితే పైకి అయితే బాగానే తేలిందనమాట. సో పైనుంచి అయితే కొత్తిమీర కొంచెం వేసుకుంటాం. అలాగే వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకుంటారు కాబట్టి ఇలా పచ్చిమిర్చులు పైన వేస్తారనమాట. ఇందులో ఆవ పెట్టాం కాబట్టి కొంచెం ఊరిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది ముక్కలందరికీ పట్టి. సో ఇది బెంగాలీ వాళ్ళు ఆథెంటిక్గా మనం ఇప్పుడు చేపల పులుసు కానీ చేపల కూర కానీ ఇలా ఏదైనా ఫంక్షన్ అయినా ఎలా చేసుకుని పెడితే ఎవరైనా వస్తే సో అలా వాళ్ళు ఏ కార్యాలకైనా చేసుకునే ఫస్ట్ కర్రీ ఇది. తిని చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందాకైతే చేపల పచ్చడి టేస్ట్ చేస్తాం కదా, అదైతే ఆల్వేస్ గో టు రెసిపీ అనుకోవచ్చు. ఇమీడియట్గా మీరు ఏమైనా చేసుకోవాలి వేడిగా కారంగా అంటే వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. ఇది నా అల్టిమేట్ ఫిష్ హెడ్ అనమాట. నాకు ఫిష్ హెడ్ ఎంత ఇష్టమో బెంగాలీ వాళ్ళకి నాకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఇష్టం అనమాట. వాళ్ళకి పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ పెడతారండి. పెళ్ళికొడుకి ఎంత పెద్ద చేపబుర్ర వేస్తే అంత గొప్ప భోజనం పెట్టినట్టంట. సో అలా చేపబుర్రకి వాళ్ళకి చాలా ఎక్కువ రిలేషన్ ఉంటుంది. సో అందుకే ఇవాళ ఫిష్ కర్రీలో చేపబుర్ర వేసి చేశాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. తిని చెప్తాను మీకు. ఉప్పులు కారాలు బాగా సరిపోయినాయి. ఎక్కడో ఆకే ఫ్లేవర్ తగులుతూ భలే ఉంది టేస్ట్. ఈ 2 రెసిపీస్ కూడా అంత కష్టమైతే కాదు, కానీ మీ పొట్టకైతే చాలా కంఫర్ట్ మీల్. టేస్ట్కి టేస్ట్ మంచి ఈజీ రెసిపీస్ అనమాట. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.